మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. భవన నిర్మాణ వృద్ధ కార్మికులకు నెలకు 9,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలని తెలంగాణ ప్రగతిశీల భవన ఇతర నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్ చేసింది. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని హైదరాబాద్లో గంప పారలను చేతపట్టుకుని ప్రదర్శన నిర్వహించారు. సహజ మరణ పరిహారాన్ని 5 లక్షలకు, పెళ్లి కానుక, ప్రసూతి సాయాన్ని 1,00,000కు పెంచాలని కోరారు. ఖమ్మం జిల్లా మధిరలో తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు ఆందోళన చేపట్టారు. 3 నెలల క్రితం ఆత్కూరు సాయిబాలాజీ శీతల గిడ్డంగిలో అగ్ని ప్రమాదం జరిగి నిల్వ ఉంచిన మిర్చి పంట దగ్ధమైంది. ఆ సమయంలో మిర్చి క్వింటా విలువ 20,000 రూపాయలు ఉందని, ప్రస్తుతం ఆ ధరతో పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్లో వక్ఫ్ భూముల రక్షణ కోసం పోరాడుతున్న న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్యను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా హస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు ధర్నా చేపట్టారు. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టిన న్యాయవాదుల రక్షణ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలని కోరారు. అమీర్పేట్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ స్కూల్స్ కార్యాలయంలో పనిచేస్తున్న రికార్డ్ అసిస్టెంట్ శివానందను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. ఫిర్యాదుదారుడి తల్లి పెన్షన్ బెనిఫిట్ ఫైల్ను ఉన్నతాధికారులకు పంపించడం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ సెటిల్మెంట్ ప్రక్రియ పూర్తి చేయడం కోసం 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు నార్కోస్ ఆపరేషన్లో భాగంగా భారీ మొత్తంలో మాదక ద్రవ్యాలను పట్టుకుని నిందితులను కటకటాల్లోకి నెట్టినట్లు సికింద్రాబాద్ డివిజన్ ఆర్పీఎఫ్ పోలీసులు తెలిపారు. 13,60,00,000 రూపాయల విలువైన 464 కిలోల మాదక ద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నామని, 43 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. జగిత్యాల జిల్లా చల్గల్ సమీపంలో గంజాయి తరలిస్తున్న ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 1.6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించారు. నిజామాబాద్ జిల్లా చంద్రాయన్పల్లి సమీపంలో 44వ నంబర్ జాతీయ రహదారిపై టైర్ పేలి ఓ ట్రక్ అకస్మాత్తుగా ఆగిపోవడంతో వెనక వచ్చిన కొబ్బరి బొండాల లారీ వేగాన్ని నియంత్రించలేక 7 కార్లను ఢీకొట్టి పొలాల్లో బోల్తా పడింది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఇంద్రానగర్లో బైక్ను వెనక నుంచి కారు ఢీకొనడంతో ఓ తండ్రి, కుమార్తె అక్కడికక్కడే మరణించారు. మృతులు వెంకట్రాంపురం గ్రామానికి చెందిన కీత రాజయ్య, సునీతగా పోలీసులు గుర్తించారు. సూర్యాపేట జిల్లా మోతే మండలం రాఘవపురం స్టేజ్ వద్ద లారీ రివర్స్ తీస్తూ ఉండగా వెనక నుంచి కారు ఢీకొట్టడంతో 2 వృద్ధులు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ను స్థానికులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. గద్వాల న్యూ హౌసింగ్ బోర్డు కాలనీలో ఏర్పాటు చేసిన ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా సినీ నటి లయ హాజరయ్యారు. సమావేశంలో ఎమ్మెల్యే కుమారుడు బండ్ల సాయి సాకేత్ రెడ్డి పాల్గొన్నారు. విద్యార్థులు మంచిగా చదివి గద్వాల కీర్తిని చాటాలని ప్రోత్సహించారు.